నీతి సువార్త ఆత్మీయ మందిరము. నీతి సువార్త చెప్పేది ఏంటంటే ఆత్మీయ మందిరంగా కట్టబడటం గురించి. రోమిలకు రాసిన పత్రిక 1:16 సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఏలైనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఇక్కడ పౌలు గారు రోమిలు రాస్తూ తెలియపరిచినటువంటి మాట నీతి సువార్త ఆత్మీయ మందిరాన్ని కట్టుకునేదన్నమాట. సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను. సువార్త ఆత్మీయ మందిరంగా కట్టుబడుతున్నటువంటి సువార్త సిగ్గుపడే విషయాలుగా ఉంటుంది. ఈరోజు చర్చిలుగా కట్టుకోవడం, లేకపోతే మందిరాలుగా కట్టుకోవటం, ఇవన్నీ కూడా లోకంలో చూస్తూ ఉంటాం. కానీ క్రైస్తవుడు అనేటువంటి వాడు క్రీస్తు మార్గాన్ని అనుసరించేవారు ఇది ఆత్మీయ మందిరంగా కట్టుకునే విషయం. ఈ విషయంలో నేను సువార్త తెలియపరుస్తుంది ఏంటంటే ఈ సువార్తను గురించి నేను సిగ్గుపడు వాడను కాను. ఈ సువార్త యేసుక్రీస్తు వారి యొక్క సువార్త ఏం తెలియపరుస్తుందంటే ఆత్మీయ మందిరాన్ని కట్టుకోమని. ఆత్మీయ మందిరం ఎలా కట్టబడాలో బైబిల్ గ్రంథంలో రాయబడింది. ప్రతి క్రైస్తవుడు కూడా ఎరగవలసినటువంటి విషయమే ఆత్మీయ మందిరం ఎలా కట్టుకోవాలని. సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను, ఎలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయటకు అది దేవుని శక్తి అయి ఉంది. చిన్న విషయం కాదు ఇది, దేవుని శక్తి. మనం చూసినట్లయితే ఆయన ఎలాంటి వాడు? ఆకాశమైన సింహాసనం, భూమి ఆయనకు పాదపీఠం. ఊరికే ఆయన భూగోళం ఆయన కాలు కింద పాదపీఠంగా ఉంటుంది. అటువంటి భూమిలో ఆయన శక్తి అంత గొప్పదో చూడండి. ఆఫ్టర్ ఆల్ చిన్న చిన్న విషయాలు చూసినట్లయితే ఇక్కడ 7 అడుగులు 8 అడుగులు 10 అడుగులు ఉన్న వ్యక్తులే ఆజానుభావులుగా, గొలియాతు లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా పెద్ద ఆజానుభావులాగా ఫీల్ అయిపోతూ ఉంటారు. కానీ దేవుని శక్తి అది కాదు. నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయటం అది దేవుని శక్తి అయినది. యూదులకి పాత నిబంధనలో ఉన్న వారికే గాని, క్రొత్త నిబంధన గ్రీసు దేశస్థులంటే అన్యజనులందరికి కూడా రక్షణ కలుగు చేయటం అది దేవుని శక్తి అయి ఉన్నది.